అడుక్కు తినడంలో రాజు రాజు, ఇక్కడ ఉన్నది బిచ్చ. రెస్పెక్ట్. బట్ ఫార్చునేట్లీ నేను బిచ్చగాల లీడర్ని ఈ స్టేట్ కి. మండుతున్నట్టుంది. మీకు మనీ సేవింగ్స్ లాంటివి, మంత్ ఎండ్ లాంటివి, శాలరీస్ మాకు అలాంటి చెడు అలవాట్లు లేవు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీరు కార్ వాళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు అడుగుతారు కదా, అప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే మీ ఫీలింగ్ ఎలా ఉంటది? మహా అయితే వాడి భార్య విడిపోవాలి. మనం కష్టపడాలి, నలుగురు ఏమనుకుంటారు అని పోతే మాకు నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై పాడ్కాస్ట్, ద వరల్డ్స్ డేంజరస్ పాడ్కాస్ట్, ద లో బడ్జెట్ పాడ్కాస్ట్ విత్ వినయ్. ఈరోజు నా పాడ్కాస్ట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే. అండ్ లేట్ చేయకుండా మన పాడ్కాస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక పాడ్కాస్ట్ హిస్టరీలోనే ఎవరు చేయని ఇంటర్వ్యూ అయితే ఈరోజు మనం చేయబోతున్నాం. లెట్స్ ఇన్వైట్ అవర్ గెస్ట్, ద బిచ్చగాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏం చూస్తున్నారు? అంటే పాడ్కాస్ట్ అన్నారు, చాయ్ కాఫీ డ్రింక్స్ ఏమన్నా ఉంటాయి. ఇది హై బడ్జెట్ పాడ్కాస్ట్ కాదు, లో బడ్జెట్ పాడ్కాస్ట్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. చెప్పినా కదా ముందే, మాదే బెటర్లే. నాకు అర్థం కాలేదు సార్. ఏం బెటర్? ఏం లేదు బాయ్, కంటిన్యూ. సో ఇక్కడ ఉన్నదైతే అడుక్కు తినడంలో రాజు రాజు, ఇక్కడ ఉన్నది బిచ్చ. రెస్పెక్ట్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అడుక్కునే వాళ్ళు బిచ్చగాళ్ళు అంటున్నావేంది? ఇట్స్ ఎ ప్రొఫెషన్. బెగ్గర్స్ అంటారు మమ్మల్ని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బెగ్గర్స్ సార్ అని పిలవండి. గివ్ రెస్పెక్ట్, టేస్ట్ రెస్పెక్ట్. ఓకే బ్రో. సార్ బిచ్చగాడు కాదు, బెగ్గర్ సార్. వేసేసాడు, బాగా వేసేసాడు. బెగ్గర్ సార్. సార్ మా పాడ్కాస్ట్ లోకి వచ్చినప్పుడు మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మీ గురించి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? మా గురించి చెప్పుకోవడానికి ఏం లేదు సార్. ఐఎమ్ జస్ట్ నార్మల్ బెగ్గర్. బట్ ఫార్చునేట్లీ నేను బిచ్చగాల లీడర్ని ఈ స్టేట్ కి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? నేను బిచ్చగాల లీడర్ని ఈ స్టేట్ కి. అదేం లీడర్? ఎందుకు భయ్యా, మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ఉన్నప్పుడు మాకు లీడర్లు వద్దా? ఏం చేస్తారు ఈ లీడర్? ప్రజల కష్టాలు ఎమ్మెల్యే ఎట్లా చూసుకుంటాడో మా వాళ్ళ కష్టాలు మేము చూసుకుంటాం. ఏం చెప్పావురా? మీకెందుకు భయ్యా? ఓకే సర్లే, ఇక లేట్ చేయకుండా మనమైతే మన ఇంటర్వ్యూలో ఎంటర్ అయిపోదాం. ఇప్పుడు నాకు మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా ఒకటి అనిపిస్తుంది, అసలు మీ వర్క్ ప్రాసెస్ ఏంటి, అసలు ఏం మీకు శాలరీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? మాకు పెద్దగా ఒక ప్రొసీజర్ అంటూ ఏం ఉండదు సార్. పొద్దుగాల 9 గంటలకు లేస్తాం, ఎక్కడ లేస్తే అక్కడే మా వర్క్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడ లేచినామో ఇక్కడ వెళ్ళాలి అని ఏమి ఉండదు మాకు. మీలాగా బ్యాగులు తగిలించుకొని. ఓకే, మా వర్క్ మా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అవి బాగుంటే, లేకపోతే బ్రో ఫ్లెక్స్ చెయ్యకు బ్రో ప్లీజ్. సరే, మీ ప్యాషన్ గురించి మాకు ఎందుకులే, కానీ మీకు మనీ సేవింగ్స్ లాంటివి, మంత్ ఎండ్ లాంటివి, శాలరీస్ మాకు అలాంటి చెడు అలవాట్లు లేవు. మాది ఎప్పటిదప్పుడే ఉంటాయి. ఫర్ సపోజ్ ఇది వాళ్ళ ఏమన్నా అవసరం ఉంది, అప్పటిదప్పుడే వెళ్తాం. అయ్యా ధర్మం చేయండి అయ్యా, అన్నా అన్నా ఆకలిస్తుందన్నా, ఏమన్నా ధర్మం చేయండి అన్నా. అయిపోయింది, అక్కడిదక్కడే సెటిల్ అయిపోతుంది మాది. అంటే మీరు జస్ట్ మనీయే తీసుకుంటారా, లేకపోతే ఇంకేమైనా యాక్సెప్ట్ చేస్తారా? ఆల్ ట్రాన్సాక్షన్స్ యాక్సెప్టెడ్. క్యాష్, కాయిన్స్, ఫుడ్, సింపతి
అన్ని యాక్సెప్ట్ చేస్తాం మేము. మొసలుడే గాని మహానుభావుడు. ఇది ఉండదని ఏం లేదు. ఓ మీరు చాలా పెద్ద మనసులా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, మీరు నాకు ఒక డౌట్. మీరు కార్ వాళ్ళ దగ్గర వెళ్ళి డబ్బులు అడుగుతారు కదా, అప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏముంటదండి, మేమేమనుకుంటాం, మేము మంచోళ్ళమండి, ఏమనుకో. మహా అయితే వాడి భార్య విడిపోవాలంట, అంతే సార్. మంచోళ్ళం మేము. విడిపోవడమే మంచి ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? విడిపోవడమే మంచి అంటే మాకు ధర్మం చేయలే కదా సార్. ధర్మం చేయకపోతే కాపురాలు కల్లెరి చేయాలా? అంతే కదా సార్. వేసేసాడు, బాగా వేసేసాడు. ప్లీజ్ గైస్, రోడ్ల మీద ఎవరైనా డబ్బులు అడిగితే రూపాయి 2 రూపాయలు వేసి అదేదో పుణ్యం మూటెట్టుకోండి. బట్ వీళ్ళు ఇచ్చే శాపాలు మామూలుగా లేవు. విడిపోవాలి అని డైరెక్ట్ కోరుకుంటాను. ప్లీజ్ ఎంతో అంత కవర్ చేసేద్దాం. మాకు తెలుసులేరా. ఓకే, మీరు దేనికి ఎక్కువ భయపడతారు? భయపడతాం సార్. దేనికి? ఇప్పుడు మేము గుడిమెట్ల దగ్గర కూర్చున్నాం ఆడుకోవడానికి. ఓకే, పైనుంచి ఒక సారో ఒక మేడమో వస్తున్నారు. ఇప్పుడు మేము వాళ్ళని ఎలా అడగాలి? అయ్యా అని అడుక్కోవాలా? అమ్మా అని అడుక్కోవాలా? ధర్మం చేయండి ప్రభు అని అడుక్కోవాలా? ఎలా అడుక్కుంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు? అడుక్కున్నా కూడా వాళ్ళు డబ్బులు వేస్తారా వేయరా అని క్షణం భయపడుతూనే ఉంటాం సార్ మేము. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందో అని అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. అంటే ఇలా అడగడంలో కూడా ఇంత ఆలోచిస్తారా మీరు? ఇట్ ఈస్ అన్ ఆర్ట్. మై గాడ్ గైస్, క్రేజీ అసలు. అలా అడుక్కోవడంలో కూడా అరే ఇలా అన్ని ఆలోచించి అదేదో ఎక్స్పెరిమెంట్ లెక్క అంతా మన హైపోథిసిస్ అంతా యాడ్ చేసి అలా అడగడం. అయితే అంత చేసినాక కూడా మీకు వాళ్ళు ఇవ్వకపోతే ఏమైంది సార్? సేమ్ మళ్ళీ వాడు వాళ్ళ ఏమిటండి మీరు మాట్లాడేది? అంతే. ఓకే, మీకు ఎప్పుడేం అనిపించలేదా నలుగురు ఏమనుకుంటారు? ప్రజెంట్ మాకే, మేము జస్ట్ ఇలా బయటికి వెళ్ళి ఏమైనా మాట్లాడదాం అనుకున్నా ఈ నలుగురు ఏమో అనుకుంటున్నారు అని చాలా అనిపిస్తుంది. మీకేం అనిపించదు అలాంటివి? నలుగురు ఏమనుకుంటారు అని మనం ఆగిపోతే ఏం చేయలేం సార్. మనం కష్టపడాలి. నలుగురు ఏమనుకుంటారు అని పోతే మాకు ఉండదు, ఫుడ్ ఉండదు. तू समझा? हाँ नहीं तू समझा नहीं. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి సార్. చెప్పండి. ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ సంథింగ్, డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ ది అదర్స్. ఒక పవర్ఫుల్ లైన్ ఇదైతే. బ్రో, ఐ విల్ ట్రై టు రిమెంబర్ దిస్ లైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మరి నా పాడ్కాస్ట్ రెమ్యూనరేషన్ బ్రో మీకు ముందే చెప్పలే, ఇది లో బడ్జెట్, మాకే లేదు బడ్జెట్. అట్లీస్ట్ ఏమన్నా లో బడ్జెట్. పొట్టోడికి దోలు తీరిపోయింది. టీ తాగు భయ్యా. సర్లే, రూపాయి అని వచ్చింది కదా, సర్లే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ అయితే చేయండి. ప్లస్ ఇలాంటి వీడియో ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ఒకటి.